ఒక చిన్న పచ్చబొట్టు ఓ పచ్చి నిజాన్ని బయటపెట్టింది. కర్కశత్వంతో ఓ కిరాతకురాలు చేసిన పనిని ఎండగట్టింది. పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టిన క్రూరత్వాన్ని అడ్డంగా నిలదీసింది. అత్యంత దారుణంగా ఒక అమాయక ప్రాణాన్ని బలి తీసుకున్న విషయాన్ని బట్టబయలు చేసింది. ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ నిర్ఘాంతపోయేలా చేసింది. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చురేపుతున్నాయి. ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లాలోని చాందౌసి ప్రాంతానికి చెందిన రాహుల్, రూబీ దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అన్యోన్యంగా జీవిస్తున్న ఆ భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధం అడ్డుగోడగా నిలిచింది. కొద్ది కాలంగా రూబీ గౌరవ్తో గుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధం నడిపిస్తోంది. ఒకరోజు గౌరవ్, రూబీలు గదిలో కలిసి ఉండగా రాహుల్ వారిని ప్రత్యక్షంగా చూశాడు. గుట్టు రట్టయిందని భావించిన వారు రాహుల్ను మట్టుపెట్టాలని నిర్ణయించారు. వేగంగా వారి వైపు దూసుకొస్తున్న రాహుల్ని గౌరవ్ ఇనుపరాడ్డుతో తలపై బలంగా వాదాడు. అదీ చాలదన్నట్లు సుత్తితో దారుణంగా కొట్టి చంపేశాడు. రూబీ, గౌరవ్లు కలిసి రాహుల్ను కిరాతకంగా చంపేశాక శవాన్ని మాయం చేయడానికి పథకం పన్నారు. నిందితులు రంపంతో రాహుల్ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు. తల, కాళ్లు, చేతుల్ని మొత్తంగా వేరు చేశారు. ఎవరికీ తెలియకుండా శరీరాన్ని అత్యంత పాశవికంగా ఓ మురికి కాలువలో పడేశారు. మిగిలిన తల, కాళ్లు, చేతుల్ని గంగానదిలో కలిపేసి చేతులు దులుపుకున్నారు. నవంబర్ 18న పోలీస్ స్టేషన్కు వెళ్లిన రూబీ భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుగులిపే ఆధారాలు దొరికాయి. హత్య జరిగిన చాలా కాలం తర్వాత డిసెంబర్ 15న తల, కాళ్లు, చేతులు లేని ఓ కుళ్లిపోయిన శవాన్ని మురికి కాలువలో పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపగా ఫోరెన్సిక్ పరీక్షల కోసం DNA శాంపిల్స్ సేకరించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులకు ఆ శరీరంపై రాహుల్ అనే పచ్చబొట్టు కనిపించింది. దాని ఆధారంగా విచారణ కొనసాగించగా రాహుల్ ఫోన్ నవంబర్ 18 నుంచి స్విచ్ ఆఫ్గా వస్తోందని పోలీసులు గుర్తించారు. రాహుల్ DNA వారి పిల్లలతో మ్యాచ్ అయ్యేసరికి రూబీనే హత్య చేసుంటుందని పోలీసులు అనుమానించారు. నవంబర్ 18 నాడే రూబీ మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసుల అనుమానానికి ఆజ్యం పోసినట్లయింది. రూబీ ప్రవర్తన సైతం అనుమానంగా ఉండడంతో పోలీసులు పిలిపించి తమదైన శైలిలో విచారణ చేపట్టగా నేరాన్ని ఒప్పుకుంది. రూబీ, గౌరవ్లను అరెస్ట్ చేసిన పోలీసులు రంపం, సుత్తి స్వాధీనం చేసుకున్నారు. नाले में एक डेड बॉडी मिली जिसमें उसके पाँव नहीं थे, हाथ नहीं थे, सिर नहीं था। इस तरह की हथकटी जो डेड बॉडी है उसको पुलिस ने शव को कब्जे में लिया, उसका पोस्टमार्टम कराया। उस बॉडी पे राहुल नाम लिखा था और गहनता से जांच करने पे पता चला कि राहुल की पत्नी जो रूबी है उसी ने ही राहुल की हत्या की थी और उसने अपने बॉयफ्रेंड जिसका नाम गौरव है उसके साथ मिलके जिनको उसने मृतक ने रंगे हाथों पकड़ लिया था, एक पार्ट को है उन्होंने नाले में फेंक दिया था और बाकी को उन्होंने राजघाट में जाके वहां पे प्रवाहित कर दिया था. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తల్లిని కటకటాల పాలు చేసింది. పిల్లల్ని అనాథలుగా మార్చింది. ఓ చిన్న పచ్చబొట్టు నేరాన్ని రుజువు చేసి న్యాయాన్ని నిలబెట్టింది.